ఈవెన్ ఇప్పుడు తమన్కి కూడా నేషనల్ అవార్డు వచ్చింది. దీనికి ఏదో ఏ సినిమాది నేషనల్ అవార్డు? అలా వైకుంఠపురం. అల్లా వైకుంఠపురం మన బన్నీ సినిమా కదా. మంచి చాలా మంచి మ్యూజిక్ అది. దట్స్ వర్త్. నిజంగా అది రావడం చాలా ఆనందించాం. సరే, ప్రజెంట్ మ్యూజిక్ మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? ప్రజెంట్ మ్యూజిక్ నేను వింటం లేదు అస్సలు ఒక్క పాట వింటలేదు నేను. సినిమాలు కూడా చూడటం లేదు. ఎందుకంటే నాకు అది ఒక డిస్టర్బింగ్ ఉంటుంది. మనం వేరే అంటే మనం కాదు, నాకు వేరే టేస్ట్ అది. ఇప్పుడున్న ఏ సినిమా చూడండి నేను అసలు. చాలా నచ్చితే నా టేస్ట్ కరెక్ట్గా ఉంటే చూస్తాను ఈ సినిమా. ఓకే, రీసెంట్ టైంలో అసలు మీకు నచ్చిన పాటలు ఏమైనా ఉన్నాయా? నేను బేబీ అనే సినిమా పాటలు విన్నాను. ఓకే. తన ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ చాలా చక్కగా విజయబాల్ కానీ. విజయబాల్ ఆ పాటలు మటుకు చాలా ఫ్రెష్గా అనిపించింది నాకు. అంతకుముందు రాధాకృష్ణ చేశాడు, కేఎం రాధాకృష్ణ. అదేది ఫస్ట్ సినిమా ఎవరు రాజా హీరో ఆనంద్ పాట ఏదో ఉంది, హరిహరన్ పాడాడు. నేను టీవీలో చూసి నేను ఏదో బయటకు వెళ్తూ పల్లవి ఇలాగ వచ్చింది, ఆగిపోయాను అంతే. అరెస్టింగ్ సాంగ్ అది, అంత వండర్ఫుల్ కంపోజిషన్ అది. కేఎం రాధాకృష్ణ కూడా చాలా మంచి కంపోజర్, ఆయన కూడా మంచి క్లాసికల్ నాలెడ్జ్ ఉన్న కంపోజర్. హాంటింగ్గా అనిపించి తర్వాత ఆయన కూడా చాలా సినిమాలు చేశాడు. గోదావరి నాకు భలే ఇష్టం కేఎం రాధాకృష్ణ మ్యూజిక్. అఫ్ కోర్స్ బల్గని అతను కూడా చాలా బాగా చేశాడు, ఫ్రెష్నెస్ ఉంది. తర్వాత ఇంకో అతను ఒక ముస్లిం అయిన అతను కూడా చేస్తున్నాడు, ఒక అబ్బాయి మలయాళీ అనుకుంటాను, తమిళ్ అతను చాలా ఫ్రెష్గా ఉంటాను అతని మ్యూజిక్ కూడా. పేర్లు గుర్తురాదు నాకు. ఇమామ్ కాదు, ఇమామ్ కూడా మంచి కంపోజర్, తమిళ్ అతను. ఇంకో అతను కుర్రాడు, అతను కూడా చాలా బాగా చేస్తున్నాడు, మరి చాలా సినిమాలు చేశాడు అతను. ఓకే, అలాగే.